అసలు ఆయనకి చెందని వారు అన్న వారిని చూపించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివ శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు. అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం 4 మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడాయన. కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు. ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు, ఆ పాశము తీసేస్తాడు. పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో, పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు.